శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 96వ శ్లోకము. ఈశ్వర పాదమునందు తన మనస్సును లగ్నం చేయమని శంకరులు ఈశ్వరుని కోరారు. ధైర్యం కుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయ పురహర చరణాలానే హృదయమదేభం బధాన చిద్యంత్రై. ఈ శ్లోకమునకు భావము: పురహరుడవు అయిన ఓ మహాదేవ, శత్రుపురములు జయించిన రాజు మదగజములను అంకుశముతో పొడిచి వాటిని వశపరుచుకొని గొలుసులతో బిగించి ఉపాయంతో కట్టుస్తంభాలకు కట్టిపెట్టినట్లుగా నా మనస్సు అనే మదగజాన్ని, ధైర్యాన్ని అంకుశంగా చేసుకొని వేగంగా దాన్ని నీ వశం చేసుకుని భక్తి అనే సంకెళ్లతో నీ మహత్వజ్ఞానమును ముడిపెట్టి బంధింపుము. గోతులపై సన్నని గడలు వేసి వాటి మీద పచ్చిగడ్డి వేసి మొలిచేటట్లు చేసి మదగజములను ఆకర్షిస్తారు. అవి అక్కడకు గడ్డి తినడానికి వచ్చి అడుగు వెయ్యగానే గడలు విరిగి ఆ గోతుల్లో పడతాయి. వాటిని అలాగే కొన్నాళ్ళుంచి ఇతర గజముల సాయంతో కానీ యంత్రాల సాయంతో కానీ గోతుల్లో నుండి తీసి మచ్చిక చేస్తారు. శంకరులు ఈశ్వరుని ఇలా వేడుతున్నారు: ఓ త్రిపురహర, నీవు పురహరుడవు, ముగ్గురు పురరూప రాక్షసుల్ని హరించిన శక్తిమంతుడవు. ఇంత శక్తి యుక్తి కల నీకు నా హృదయమనే మదగజాన్ని కట్టిపడవేయడం ఏమంత పెద్ద పని కాదు. నీ దగ్గర ధైర్యమనే అంకుశం ఉంది. ధైర్యం అంటే ధీరుడి లక్షణం. నీ దగ్గరున్న ధైర్యమునే అంకుశంగా ఉపయోగించాలి. నా హృదయం అనే ఏనుగు బాగా మదించిందే అయినా ఒక్క అంకుశం పోటుకు అది అణిగి మణిగి ఉండవలసిందే కదా. వడితో ఒడుపుగా నా హృదయ మదగజాన్ని లాగి పట్టుకో. దానికి భక్తి అనే సంకెళ్ళు వెయ్యి. దాన్ని నీ పాదాలు అనే కట్టుకొయ్యకు జ్ఞానము అనే యంత్రాలతో కదలకుండా కట్టివెయ్యి. ఇలా బంధించటం నీ వల్లనే అవుతుంది. ఈ పని మరొకరి వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే నీ వద్ద శక్తి, యుక్తి, సాధన, సంపత్తి అనేవి ఉన్నాయి. మనలను ముప్పు తిప్పలు పెట్టే మన మనస్సును అదుపులో ఉంచుకోవడానికి శంకరులు ఈ శ్లోకంలో చక్కని సలహా ఇచ్చారు. మన మనస్సు మదగజంలా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది. సామాన్యంగా మనం ఏనుగునైతే దాన్ని ఎలాగో ఆకర్షించి గోతిలో పడద్రోసి తిండి తిప్పలు పెట్టక తరువాత నేర్పుగా ఇనుప గొలుసులతో కట్టి అంకుశంతో పొడిచి దాన్ని లొంగదీసుకుంటాం. మన మనస్సు కూడా ఏనుగుల విషయములు అనే మహారణ్యంలో స్వేచ్ఛగా సంచరిస్తుంది. దాన్ని మనం బుద్ధి అనే బోను ద్వారా ఆకర్షించాలి. దృఢమైన భక్తిని ఏనుగును బంధించే ఇనుప సంఖ్యలుగా వాడి బంధించాలి. ధైర్యం అనే అంకుశాన్ని ఉపయోగించి మనస్సు అనే మదగజాన్ని లొంగదీయాలి. అది ఇంకా తిరగబడుతూ ఉంటే గట్టి గుంజకు దాన్ని కట్టివేయాలి. పరమేశ్వరుడి పాదాలు అనే గట్టి గుంజకు మన మనస్సు అనే మదగజాన్ని కట్టిపడవేయాలని శంకర్లు సలహా ఇచ్చారు. అంటే మన మనస్సును మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలంటే దాన్ని పరమేశ్వరుని పాదాలను శరణు కోరేలా చెయ్యాలి. ఆ పని చెయ్యడానికి ఈశ్వర అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహాన్నే శంకరులు కోరారు. అయితే మనకు బుద్ధి ఎలా వస్తుంది? భగవంతుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అని పెద్దల వలన చక్కగా తెలుసుకుంటే మనకు మంచి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి అనే బోనులో మన మనస్సు అనే మత్తగజాన్ని విషయారణ్యం నుండి ఆకర్షించాలి. అలా పట్టుకుని దానికి భగవంతునిపై ప్రేమ అనే సంఖ్యలను తగిలించాలి. అలా సంఖ్యలు వేసిన మన మనోమదగజం పొగరు పూర్తిగా అణగదు. ఏకాదశి, ఉపవాసం, ఉపాసన నియమములు వంటి వాటి ద్వారా మనోగజాన్ని శాంతపరచాలి. ఏనుగును పట్టుకుని దానికి తిండి పెట్టక పస్తులుంచుతారు కదా, ఉపాసనాదులు అటువంటివే. అలా చేసిన మనోమదగజము పైకి ఆస్తికుల వలె కనిపించే నాస్తికుల దుర్వాక్యాలతో భగవంతుని అస్తిత్వం విషయంలో సంశయపడుతూ ఉంటుంది.
అప్పుడే మనోగజాన్ని లొంగదీయడానికి ధైర్యము అనే అంకుశాన్ని ఉపయోగించాలి. అయితే ఈ ధైర్యము ఎలా ఏర్పడుతుంది? భగవంతుడు చెప్పిన యోగక్షేమం వహామ్యహం అనగా నన్ను సేవించే భక్తుల యోగక్షేమాలు నేనే వహిస్తాను. మన్మనా భవ మద్భక్త మద్యాజీం మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. సత్యప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నా భక్తుడవగుము, నన్నే చేరెదవు. మామేకం శరణం వ్రజ మోక్షయిష్యామి. నన్నే శరణు పొందు, మోక్షము పొందిస్తాను. ఈ మొదలైన శాస్త్రీయములైన భగవద్వాక్యములను వినడం వల్ల ధైర్యం వస్తుంది. ఈ ధైర్యము ఆ మనస్సు అనే మదగజమును కదలకుండా చేసే అంకుశము వంటిది. పై ధైర్యము అనే అంకుశం ద్వారా చలనం లేకుండా అనగా భగవంతుని విషయంలో సంశయము లేకుండా చేసి వెంటనే దాన్ని ఈశ్వరుని పాదముతో ముడివేయాలి. అంటే ఏనుగును కట్టు స్తంభానికి కట్టివేసిన విధంగా మన మనస్సును పరమేశ్వరుని పాదపద్మాలను శరణు పొందేదానిగా చెయ్యాలని శంకరుల అభిప్రాయము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.